శుభోదయం. ఈనాటి సుభాషితం నారికేళ సమాకారా దృశ్యంతేపి సజ్జనాః అన్యే బదరికాకారా బహిరేవ మనోహరాః. సజ్జనులు అంటే మంచివారు కొబ్బరికాయ లాంటి వారు. బయటికి కటువుగా పెళుసుగా కనిపిస్తారు, కానీ లోపల మృదువైన మనస్సు కలిగి ఉంటారు. మిగిలిన వారు రేగిపళ్ళలాగా బయటికి మాత్రమే బాగుగా ఉన్నట్టుగా కనిపిస్తారు. ఇది ఈ సుభాషితం యొక్క అర్థం. ధన్యవాదః. మా తపోవనం తోబుట్టు మా ఆడపడుచు. సో వీళ్ళు మాకిద్దరు కూడా ఆడపడుచు. బట్టి ఈ యొక్క అద్భుతంగా ఉంది. ఈ విధంగా ఈ తల్లి వచ్చే వాళ్ళకు మా అమ్మలాగా వచ్చి భోజనం పెడతారు. చేతులు వచ్చి పరిశుభ్రం వస్తారు. ఏంటంటే వీళ్ళెంబడి నాగదేవత అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. నాకు శ్రీరామ్ గారు వచ్చినప్పుడు తాను వచ్చి ఈ కార్యక్రమంలో నేను మా గురూజీకి అండగా ఉంటాను, వారికి కుడి భుజంగా ఉండి కార్యక్రమం దేవానాం పరమేకవీనాం వృషభ్రాణాం వైశోభృగాణాం శక్తిర్వనాదాం సోమ పవిత్రమత్యేతిరేవం వేద అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆకీర్తిం ప్రజాం తతః భాగదే ఏవైనం ప్రణయతే బ్రాహ్మణాయ శోద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః దేవావిరేణం దేవ. మిమ్మల్ని రమ్మని చెప్పేసి ఈ సర్పంచ్ గారిని ఇతని మాయ సర్పంచ్ ఈ ఊరికి 2 ఇదివరకు ఎంపిక చేసిండు. అయితే ఏంటంటే వీటితో పాటు కొంతమంది పోతున్నారు. అందులో ఒకరికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక ముసలాడు ఉంది, చనిపోయింది. అయ్యయ్యా స్వామి గారు వీకెండ్ రమ్మన్నారు, నేను పోయి అర్జెంట్ పోయి బుధమైన సాయంత్రం రేపు వస్తా, దానికి ఈ శివాన్ని మా ఇంట్లో 2 రోజులు ఉంచుకొని మీ ఇంట్లో అని చెప్పి ఈ శవాన్ని 2 రోజులు మా ఇంట్లో ఉంచుకొని ముసలమ్మ 2 రోజులు ఉంచుకొని పోయేట మంది పెడతారు. కానీ శవాన్ని ఉంచుకొని వెళ్తారా? ఉంచుకుంటారండి? ఉంచుకుంటారా? ఒక్కరోజే తెల్లారి వస్తుందా వచ్చేసుకుపోతుంది, అలా శవం తీసుకుపోతుంది. ఉంచుకుంటారా? పోని పక్కా చేసుకుని మన శివను ఉంచుకున్నావా? పోని మంట ముసాపోయింది 3 రోజులు అని వారి చూడరా, నేను 2 రోజుల తర్వాత వస్తాయి, వచ్చాక పెడదాం దీన్ని అని చెప్పండి. ఉంచిపోతారా? మరి ఎలా? హంసయోగంబు సరిసాటి అవని ఎందును లేదు, సంచరించున మదిలోన శంకరుండు. వీళ్ళు ఎవడున్నామా? శివుడున్నాడు. హంసయోగంబు సరిసాటి అవని ఎందును లేదు, సంచరించును మదిలోన శంకరుండు. ధ్వంసమునరించు పాపంబు దర్పమనచు. నీ పాపాన్ని దర్పిస్తాడు, మీ ధ్వంసాన్ని, మీ దర్పాన్ని అణిచివేస్తాడు, మీ పాపాన్ని అణిచివేస్తాడు. ధ్వంసమునరించు పాపంబు దర్పమనచు విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదా అభిరామ వినురవేమ. అమ్మ, ఈ మగ్దుంపల్లి అనే గ్రామం నాకు తెలియదు. మాది పక్కన ఉన్న భూదాన్ పోచంపల్లి. ఆ పోచంపల్లి పుట్టి పెరిగాను నేను. కానీ పిల్లల చదువు రీత్యా హైదరాబాద్ జీవిస్తున్నాను. మరి అనుకోకుండా ఇక్కడ ఈ ల్యాండ్ కొనడం, ఈ ల్యాండ్ కొన్న తర్వాత ఇది రేట్ ఎక్కువ పడుతుంది చెప్పి ఇక్కడ ఊరు అనడం, దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తే నేను కొన్న రేటుకి ₹1,00,000 తక్కువ అనడం, ఈ ₹1,00,000 తక్కువ చేస్తా అని చెప్పేసి ఎవరున్నారు మీ చెట్టుకి ఇష్ట వచ్చేసి, సార్ ఏం సార్ ఈ రాళ్ళు కొన్నావు, ఈ రాళ్ళు తీసి ఇన్ని రూపాయలు ఇస్తావు, రాజుల పైసా రాళ్ళ పని అని చెప్పి అంటారు. ఇన్ని రూపాయలు ఈ రూపాయలు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకుని మంచి కిరాయిలు వస్తే సార్ మంచి పోతుంటే గిన్నె కొన్నావు అని చెప్పి అంటుండే. అని అమ్మదామని చెప్పి ప్రయత్నం చేస్తే కొనలేదు కాబట్టి సరే ఉండని ఏమొస్తుందని చెప్పి క్రమేపీ రాళ్ళు తీస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పెద్ద ఏదైతే గుండు ఉందో అది గజేంద్రుడు. అది ఒక పడుకున్న ఏనుగులాగా పడుకున్న ఎద్దులాగా ఉండేది. ఆ పక్కనే ఉన్నటువంటి నాగేంద్రుడు, ఆ పక్కనే ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఈడ మట్టి తీసి కొడిపి ఈ రాళ్ళని ఆ పొక్కలు వేయడానికి మట్టి తీస్తుంటే ఆ పొక్కలోంచి వెళ్ళింది ఫస్ట్ నాగదేవత. మీరు గుర్తించుకోండి, పదే చెప్తున్నా. మీరు అయినా మగ్దుం పెళ్ళికి ఇంకా ఎక్కకపోతే నేనేం చేయలేను, అది భగవంతుడే ఏం చేయాలి. ఎందుకంటే ఈ మగ్దుం పెళ్ళికి నాకు ఏ జన్మ అనుబంధమో తెలియదు, కానీ ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా గురువుగారు చెప్పినట్టు ఇది ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. ఇక్కడికి మీకు తెలుసో లేదో
భారతదేశంలోని ఒక 5-6 రాష్ట్రాల ప్రజలు వచ్చి ఇప్పటికి నిన్న వచ్చిన ఆయన యోగేశ్వరేశ్వరుడు, ఆయన ఒక పీఠాధిపతి. ఇలా రావాల్సిన ఆయన నా భార్య బాగాలేక కొంచెం హాస్పిటల్లో ఉండి వాళ్ళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. స్వామి గారితో జపం చేసాం, ఇక్కడ ధ్యానంలో సంకల్పం చెప్పాం. అంతకన్నా ముందు వ్యాసాసం పీఠాధిపతి రావచ్చు, వాళ్ళకి పనుల వల్ల మరి స్వామి చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మాట్లాడు బాబు, ఆ తల్లి మనసు ఎట్లుంటుందమ్మా చెప్పండి, ఎలా ఉంటుంది? రాకుండా పోతే ఉంది పిల్ల ఒకటే రోజు సతాయిస్తుంది, పోతే పేరు అనుకుంటా అనుకోరాదు. ఏమైతే ఒక రోజు అది బూట్లు వేయి అదే నేను స్కూల్ వాడిని ఏడిపిస్తాడు, ఏమైంది రేపటి స్కూల్ యాస అయిపోయిందని అనుకుంటారా? ఎందుకు అనుకోరు? కన్న కడుపు కాబట్టి. ఇంకో కడుపు ఇప్పుడు చెప్తా ఇక అది కదా, కన్న కడుపు వచ్చాను. అయితే 3:30, 4, 5 రావట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది ఈమె? ఊళ్ళో ప్రారంభిస్తుంది వెతుకులాట. ఏమైంది? స్కూల్ ఫోన్ చేస్తుంది. అప్పుడే వెళ్ళిపోయారండి పిల్లలు. అవునా? ఇంకా కొంచెం భయం ఎక్కువైంది. ఇంకా ఆ ఊళ్ళో ఏంటంటే ఒక గుడి ఉంది. గుడికి వచ్చే గుడి ఇక్కడ మైక్ లేపుతుంది. అయ్యా పలాని పిల్లలు ఇట్లా ఎర్రగా పొట్టి పలాని డ్రెస్ వేసుకుంది అమ్మాయి, మా అబ్బాయి 2 ఉన్నారు, ఆ పిల్లలు అవపడ్డారు అవపడేవాళ్ళు చెప్పండి వస్తుంది. రాత్రి 7 పిల్లలు రాలేదు. అప్పుడు ఆ తల్లి ఎట్టుంటుంది? ఇంకా ఆమె ఏడుపు మామూలు విషయం కాదు. ఇక ఏకపులు వేసారు, సురొచ్చి పడిపోయారు. పడిపోయినప్పుడు లోపల నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమమ్మా? భవానీ, ఆ పేరు భవానీ, అమ్మవారు కదా, నీవు కూడా అమ్మవారే కదా. భవానీ, ఏంటమ్మా అలా పడిపోయావంటే చెప్తుంది, నా బిడ్డ నీ బిడ్డ నువ్వు కన్నావు, కానీ ఎంత అయింది? ఒక 7-8 సంవత్సరాలు అయింది. పుస్తకంలో తడక అవుతుంది. నీవు కన్న బిడ్డనే, నీ కళ్ళ కావపడకపోతే ఇంత ఆరాట పడుతున్నావు కదా, మరి నీలో ఉన్న నీ శ్వాసని నిరంతరం నడుపుతున్నా కదా నేను. నువ్వు తింటున్నావు, పంటున్నావు, నిద్రపోతున్నావు, పెళ్ళి పోతున్నావు, పేరెంట్ పెడుతున్నావు, కొత్త బట్టలు వేసుకుంటున్నావు, సినిమా పోతున్నావు, నగలు వేసుకుంటున్నావు, ఎన్ని చేస్తున్నావు. ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? ఈ శివుడు, నా తండ్రి శివుడు లోపలున్నాడు, నీలో శ్వాస రూపేణ ప్రవహిస్తున్నాడు. ఒక్క రోజైనా వాని కోసం ఎప్పుడైనా ఆలోచించావా? ఆ శ్వాసను పట్టుకున్నావా? ఈ శ్వాస లోపల ఏం చేస్తుంది? బయటకు వేస్తుంది. ఈ శ్వాస లోపల శ్వాస 10 శ్వాసలుగా మారుతుంది. 5 శ్వాసలు: ప్రాణ, వ్యాన, ఉడాన, సమాన, అపాన. ఈ 5 శ్వాసలు ఇంకా 5గా మారి నీ లోపల శక్తిని చేసి, నీ లోపల రక్తాన్ని, శక్తిని, వీర్యాన్ని, అండాన్ని, శ్లేష్మాన్ని సృష్టించి నీకు ఫలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, కంటి చూపునిస్తుంది, చెవులకు వినికినిస్తుంది, ముక్కు వాసన ఇచ్చే శక్తిని ఇస్తుంది, నాలుగు టేస్ట్ ఇస్తుంది, నీ యొక్క చేతికి బలాన్ని ఇస్తుంది. ఇంత ఉండి ఈ శ్వాస లోపల వస్తే నేను రక్షిస్తున్న ఈ శ్వాస నిరంతరం శివుడు పెరుగుతుంది. దీని ఒక్కసారి అడిగినవి ఎవరైనా దీని గురించి ఆలోచించరా? మరి అది ఏమనుకుంటుంది అంటే, ఇప్పుడు నువ్వు ఈ పిల్ల గురించి ఇది అంటున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, ఇప్పుడు నేను వదిలేస్తున్నా. అప్పుడు నీ పరిస్థితి ఏంది? రేపు నీ పిల్లని చూస్తాడు. ఇలా నువ్వు నా పిల్ల ఏడుస్తున్నావు, ఓకే, నీ పిల్లలు ఆరపడి తప్పలేదు, కానీ మరి నిన్ను చూస్తున్నావు కదా, నా గురించి ఏం చేసావు? ఈ రోజు నీకు నాకు గుడ్ బై అని చెప్పింది అనుకో, పరిస్థితి అమ్మా ఇలా ఉండవు. నువ్వు రేపు ఉండవు. రేపు ఎవరు చూస్తారా పిల్లలు? అంటే నువ్వు ఉండాలి, నీ పిల్ల ఉండాలంటే ముందు నువ్వు ఉండాలి. నువ్వు ఉండాలి, నీ పిల్ల ఉండాలి. ఏం చేయాలి? నీలో ఉన్న శ్వాసను నువ్వు గమనిస్తూ ఉండాలి. అందుకేంటంటే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ఈ యొక్క సత్యజ్ఞాన ప్రసాద ధ్యానాన్ని ఇక్కడ నిరంతరం, దీని పేరే తపోవనం. ఇక్కడ ఏంటంటే కొంతమంది యోగులు, ధ్యానులు, ఋషులు, మునులు, అవధూతలు, అవతార పురుషులు అంతా వచ్చి ఆ బండరాయి మీద కూర్చొని, దీని పేరే రాముని గుండు అంటారు. ఇక్కడ ముందు ఆ పేరు విన్నారా? రాముని గుండు. ఈ ప్రాంతంలో ఆ భగవంతుడు తిరిగిపోయినాయి కాబట్టి అక్కడ వాళ్ళ పాదాల ముద్ర ఉన్నాయి. ఈ ఊళ్ళో బుట్టి పెరిగిన మీకు ఈయన పాదాల ముద్ర స్వామి తిరిగిపోయిన సంగతి మీకు తెలియదు.